అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. భార్య మామను హత్య చేశాడు అల్లుడు. హన్మకొండ జిల్లా కడిపికొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య రాజశ్రీతో కొద్ది రోజులుగా నిందితుడు ప్రవీణ్కు విభేదాలు ఏర్పడ్డాయి. ఇక పుట్టింట్లో ఉంటూ ఉంది రాజశ్రీ. ఇక అదే సమయంలో వెళ్ళినటువంటి భర్త పుట్టింట్లో ఉన్నటువంటి భార్యను మామ రాజశేఖర్ని ఇద్దరిని హత్య చేశాడు. ఇక హత్య అనంతరం పెట్రోల్ పోసి తగలపెట్టాడు ప్రవీణ్. భార్య మామను చంపి కొడుకు కూతురుతో పరారయ్యాడు నిందితుడు. ప్రవీణ్ కోసం పోలీసులు ఇప్పుడు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక భార్యను మామను చంపిన తరువాత అత్యంత దారుణంగా కూడా పెట్రోల్ పోసి తగలపెట్టినటువంటి ఘటన కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతంలో ఉలిక్కిపాటుకు గురి చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, అసలు ఏం జరిగింది ఏంటి అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అత్యంత దారుణమైనటువంటి ఘటనకు పాల్పడ్డాడు ప్రవీణ్, అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? నేను హన్మకొండ జిల్లా కడిపికొండలో ఈ జంట హత్యల ఘటన మొత్తం కూడా అత్యంత విషాదకరంగా మారిపోయింది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిందితుడు ప్రవీణ్ ముఖ్యంగా ఈ హత్యకు ఒడిగట్టిన పరిస్థితి కనబడతా ఉంది. స్థానికంగా మొత్తం కూడా ఇది కలకలం రేపుతున్న పరిస్థితి. ముఖ్యంగా బాధితుడు భార్య రాజశ్రీ, మామ రాజశేఖర్ ఇద్దరిని కూడా మొత్తం కూడా దాడి చేసిన తర్వాత ఆ చనిపోయిన తర్వాత కూడా మరి పెట్రోల్ పోసి తగలబెట్టడం అత్యంత కిరాతకమైన చర్యకు పూనుకున్నాడు. మొత్తం కూడా మరి ఈ ఘటనకు సంబంధించి అయితే ఈ ఘటన తర్వాత అసలు ఎందుకు ఇది జరిగింది అనే కోణంలో చూస్తే గనక అయితే వీళ్ళిద్దరు కూడా ఎవరైతే రాజశ్రీ కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, వీళ్ళిద్దరూ మరి రాజశ్రీ అలాగే మామ శేఖర్ ఇద్దరు కూడా మరి ఈమె తరచూ గొడవ పడుతూ ఉంటే మామ శేఖర్ దగ్గరికి బిడ్డే వెళ్ళింది. అక్కడ ఆ ఇంట్లోనే అంటే వాళ్ళ తల్లి గారి ఇంట్లోనే మొత్తం కూడా ఈ నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డ పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతుండడంతో మరి ఆమె రాజశ్రీ తన తండ్రి ఇంటికి అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ప్రవీణ్ కూడా వాళ్ళిద్దరిని అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరిని కూడా కలిసి రావడం, తరచుగా కలిసి గొడవ పడి రావడం జరిగింది. సో ఈ రోజు ముఖ్యంగా ఉదయం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సో ఆ ఘటనకు సంబంధించి కూడా ఇద్దరిని మరి ఎందుకు గొడవలు పడ్డారు ఏంటి అనేది మరి పోలీసులు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటది. ప్రస్తుతానికైతే ప్రవీణ్ అయితే మరి పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. పిల్లల్ని కూడా మరి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నట్టు తెలుస్తా ఉంది. నిందితుల నుంచి మరి మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు చర్యలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు పోలీసులు మడికొండ సిఐ పి కిషన్, ఎస్ఐ రాజ్ కుమార్ నేతృత్వంలో మొత్తం కూడా క్లూస్ టీమ్ ఏర్పాటు చేసి ఘటనా స్థలం నుంచి వేలిమిద్రలు ఇంకా ఇతరత్ర ఆధారాలు కూడా సేకరించే పనిలో పడ్డారు. దాంతో పాటు రెండు మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం MGS కి అయితే తరలించిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ పోలీసులు కానీ ఏమైనా వివరాలు వెల్లడించారా సతీష్? అంటే ఇంత అత్యంత దారుణంగా కూడా హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టేంత పగ ప్రవీణ్ కి ఏముందని చెప్పి కూడా ఎవరైనా అసలు వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు జరిగాయి ఏంటి అన్న డీటెయిల్స్ ని వెల్లడించారా? అయితే తరచుగా ఈ మధ్య కాలంలో ప్రవీణ్ మరియు అలాగే రాజశ్రీ ఇద్దరు కూడా తరచుగా కొంతకాలంగా గొడవలు పడతా ఉన్నారు. ఆ గొడవలే ప్రధాన కారణమని మరి చెప్తా ఉన్నారు. స్థానికులు కూడా అదే చెప్తా ఉన్నారు. సో పోలీసులు నిజాలు ఏంటి అనేది చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా గొడవలు ఉన్న కారణంతోనే ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. మరి అత్యంత పైశాచికంగా అత్యంత దారుణంగా ఈ ఘటన జరగడం, నిన్న ఒక ఘటన చూసాం మనం. నిన్న ఆ ఘటన మరొక ముందే మరొక హన్మకొండలో ఈ ఘటన జరగడం చాలా కలకరం. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఇట్లాంటి ఘటనలు జరగడం మొత్తం అందరినీ కూడా కలకలం రేపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతానికి మరి ప్రవీణ్ అయితే పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. సో ప్రవీణ్ చెప్పాల్సిన అవసరం ఉంటది. అసలు ఎందుకు ఇంత అత్యంత ఈ విషాదమైనటువంటి ఘటనకి పూనుకున్నాడు? చనిపోయిన తర్వాత కూడా అంటే ఆయన హత్య చేసిన తర్వాత కూడా ఎందుకు మరి పెట్రోల్ పోసి మరి కాల్చిన పరిస్థితి ఉంది దానిపైన మరి అతనికి కోపం ఎందుకు చల్లారలేదు? అంటే చనిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇంకా ఆ కోపం అనేది చల్లారలేదు అనే కోణంలో కూడా మరి పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ
కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎట్లాంటి సిచ్యువేషన్లకు దారి తీస్తాయి అనే దానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొంత భార్య, సొంత మామనే ఇంతంత అత్యంత పైశాచికంగా ఈ ఈ ఈ మొత్తం కూడా ఘటన జరగడం అత్యంత మానవికత మొత్తం మానవికత దృక్పథం కూడా లేనట్టుగా కనబడతా ఉంది. ముఖ్యంగా మరి చూడాలి, ప్రజలు కూడా రోజు రోజుకు బిజీ లైఫ్. ప్రస్తుతం పిల్లల పరిస్థితి ఏంటి సతీష్? ముఖ్యంగా ఇక్కడ ఈ ఘటనలో పిల్లలు అంటే ఘటన జరిగిన తర్వాత, దాడి చేసిన తర్వాత, వాళ్ళు మరణించిన తర్వాత, పెట్రోల్ పోసి కాల్చి చంపిన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి ఉంది. ఆ పారిపోయిన నేపథ్యంలో కూడా ఆయన మరి పోలీసుల ఎదుట లొంగిపోయిన పరిస్థితి ఉంది. పోలీసులతో పాటు పిల్లలు ఇద్దరు కూడా మరి ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. అసలు ముఖ్యంగా మరి పోలీసులకు సంబంధించి అలాగే పిల్లల సంక్షేమం గురించి స్పష్టతమైన వివరాలు రావాలంటే మాత్రం పోలీసులు విచారణ తర్వాత వెల్లడించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ పిల్లలకి తల్లిని లేకుండా చేసిన దుర్మార్గమైన పని అయితే ప్రవీణ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు తల్లి లేకపోతే మరి పిల్లలు ఎట్లా పెరుగుతారు, ఎట్లా మరి వాళ్ళ ఆలనా పాలన ఎవరు చూస్తారు అనేది కూడా లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన అత్యంత దారుణం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్. ఇక ఈ ఘటన ఒక్కసారిగా కూడా ఉలిక్కిపాటు గురి చేసిందని చూడాలి. తన భార్యను మామని ఇద్దరినీ కూడా పెట్రోల్ పోసి ముందు దారుణంగా కూడా హత్య చేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టినటువంటి ఘటన హన్మకొండ జిల్లాలో జరిగింది. ఇక ఆ తర్వాత భార్యకి తనకు మధ్య కూడా కొన్ని రోజులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. రాజశ్రీతో ప్రవీణ్కి కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో కూడా విసిగి వేసారినటువంటి భార్య పుట్టింటికి వచ్చింది తన పిల్లలతో. పుట్టింటికి వచ్చిన క్రమంలో వెళ్ళినటువంటి ప్రవీణ్ మరి అక్కడ ఏం జరిగింది ఏంటనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి గొడవ జరిగింది ఏంటనేది. కానీ ఎంత గొడవ జరిగినప్పటికీ కూడా క్షణికావేశంలో ప్రవీణ్ తీసుకున్నటువంటి నిర్ణయంతో మాత్రం ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితే ఒక క్వశ్చన్ మార్కుగా మారింది. కుటుంబం మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోయింది. ఇటు తల్లి లేకుండా పిల్లలు అయిపోయారు. మరొక వైపు హత్య చేసిన ఘటనలో ఇప్పుడు ప్రవీణ్ జైల్లో ఉన్నాడు. పిల్లల పరిస్థితి దారుణంగా మారింది.